కలిసి ఉండాలి, ఫ్యామిలీ 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 అన్నది చాలా ఎక్కువ. ఎగ్జాక్ట్లీ. బట్ దాని తర్వాత ఏమవుతుంది, అంటే మీరు అందరితోనే అలాగే ఉన్నారండి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా యూ నెవర్ ట్రీటెడ్ ఎనీబడి యాజ్ అన్ అవుట్ సైడర్. కొంతమందితో ఐ లైక్ ఐ ఫీల్ దట్ దే ఆర్ లైక్ మై ఫ్యామిలీ. ఫ్యామిలీ ఇది అంతే. బట్ ఫ్యామిలీ ఇస్ ఫ్యామిలీ అంతే. లాగా నాకు సినిమాలో ఇండస్ట్రీలో ఎవరు నా అన్నయ్య ఎక్కువ మురళీమోహన్ గారు అను మోహన్ బాబు తప్ప, వాళ్ళు మా చెల్లెమ్మ అన్నారు కాబట్టి అంతే తప్ప అందరినీ అన్నయ్యలు అక్కయ్యలు అలా పిలిచే అలవాట్లేదు. అక్క అక్క అంటే బాగా, అన్న అన్న అంటే ఎట్లా అని అలా. సో నాకు కొంచెం ఐఎమ్ నాట్ యూస్ టు ఇట్. అంటే మీరు యూఆర్ పర్సన్ ఆఫ్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ అండి. అది నార్మల్గా ఉండదు చాలా మందికి. అయితే పీపుల్ ఆఫ్ వ్యానిటీ, లేకపోతే వాళ్ళు తాలూకా ఫ్లాంటింగ్ ఉంటుంది, బిల్డప్ ఉంటుంది, ఏవో ఉంటాయి, అరమరికలు ఉంటాయి. బట్ మీరు ఎలాగంటే ఎప్పుడు కృష్ణ గారి లాగా యూఆర్ అన్ ఓపెన్ బుక్. నథింగ్ ఈజ్ అ సీక్రెట్ ఇన్ దట్. ఏముంది దాంట్లో? మీరు ఆస్తులు పోగొట్టుకోవడం తెలుసు, మళ్ళీ ఏ లేదు. అందరి హీరోస్ మాట్లాడాలి అనుకుంటారు. అసలు బేసిక్ గా ఇందాక హ్యాండ్స్ అప్ అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ అడుగుదాం అనుకున్నాను. ఏమది? చిరంజీవి గారు నన్ను పెట్టద్దు జయ ఇందులోని క్లైమాక్స్లో పెడితే నేను వచ్చే వరకు సినిమాని వెయిట్ చేస్తూ ఉంటారు, అది సినిమాకి మైనస్ పాయింట్ అవుతుంది అని మీకు చెప్పారని నేను విన్నాను. నిజమా? అట్లా చెప్పలే చిరంజీవి గారు. మేము ఆ క్యారెక్టర్ ఏదో మేమిద్దరు మాట్లాడుకుని అదే తమాషాగా అనుకుని, అదే అసలు సీరియస్గా జోక్గా అనుకుని జోక్ చేశారు ఒకరోజు ఆయన. నేను మాట్లాడుతూ ఉంటే, షూటింగ్ జరుగుతూ ఉంటే, మా నాగబాబు గారు షూటింగ్ జరుగుతూ ఉంటే, సరే మేమిద్దరు ఫోన్లో మాట్లాడుకుంటా ఉన్నాం సార్. ఏదో చెప్పి ఏదో నాగబాబు గారు ఏదో తెలియదు, నాకు గుర్తులేదు. ఏం ప్రొడ్యూసర్ అమ్మగారు ఏంటి మా క్యారెక్టర్ ఇస్తారా జోక్ అనమాట, జస్ట్ ఫ్రెండ్లీగా. అది నేను ఊరికే చెప్తా అనుకుని మాట్లాడుతూ ఉంటే సడన్గా ఒక క్యారెక్టర్ అట్లా, అప్పటికి సినిమా ఇంకా జరుగుతుంది, ఇంకా చాలా జరగాలి. సడన్గా ఒక పెద్ద హీరో రావాలి ఆ సినిమా, ఒక లైక్ సూపర్ మ్యాన్ అలాంటి క్యారెక్టర్ ఆ టైంలో వస్తే బాగుంటుందని అనుకుని మన నాగేశ్వరరావు, శివనాగేశ్వరరావు అంటే నాకు సార్ నేను అడిగాను చిరంజీవి గారిని, చేస్తారా ఇట్లా ఇట్లా ఉంది అంటే, ఎందుకు ఇట్లా ఉంటే ఉంటుందేమో ప్రాబ్లం ఉంటుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళకి ఇంకా స్పెషల్ అపీరెన్స్ అంతా అంతే, జనానికి అర్థం ఏంటి చిరంజీవి గారు చిన్న వేషం వేశారు అంటారు. అంటే ఇప్పుడు ఆ టైంలో మనకి బాలీవుడ్ మనకంటే ఎక్కడో మచ్ అహెడ్ ఆఫ్ అస్. అమితాబ్ బచ్చన్ గారు సడన్గా అలా వాక్ చేసి రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. దే లైక్ మోర్ లైక్ హాలీవుడ్ లాగా అట్లా నడిపిస్తారు అలా అని. సో మనకి మన జనానికి ఇంకా ఆ లెవెల్కి ఇంకా మన వాళ్ళకి అర్థమవుతుందో లేదో అలా అని, లేదని మీరు చేస్తే బాగుంటుంది అలా అని. సో అప్పుడే ఆయనకు వచ్చిన డౌట్ ఉండింది. దాని తర్వాత పోస్టర్లు వేద్దామని అనుకున్నాం. ఆయన అప్పుడు చెప్పారు వేయొద్దు, ఎందుకంటే నాదే ఇంపార్టెంట్, తీరా వచ్చితే లాస్ట్లో కనిపిస్తాను అది అని. బట్ అది మంచి సినిమా. అది హ్యాండ్సప్ అన్నది ఒక ఒరిజినల్ వర్షన్, అంటే ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ హాలీవుడ్ ఫిలిం. అంటే మణి ఎలాగో అలాగే దాని కంటిన్యూషన్ సీక్వెల్ అన్ని, కానీ సేమ్ స్టార్స్ కొంచెం యాక్ట్ చేసిన సినిమా ఇది కూడా, హ్యాండ్సప్ కూడా. తెలుగు మణి కాదు నేను మాట్లాడే ఒరిజినల్ వర్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ హాలీవుడ్ ఫిల్మ్స్. ఇవంతా ఇన్స్పైర్డ్ బై హాలీవుడ్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ పిక్చర్స్. అప్పుడు మేము అనుకున్నప్పుడు అదన్నప్పుడు నేను ఈ స్టోరీ లైన్ ఊరికే ఒకసారి చిరంజీవి గారితో మేము ఇద్దరు మాట్లాడుతూ ఉంటే చెప్తా ఉంటే, అరే భలే ఉంది, అది తెగ నవ్వుకున్నాడు ఆయన చెప్పిన ఇన్సిడెంట్స్ అంతా. సరే సినిమా అంతా అయిపోయింది, ఆయన యాక్ట్ చేసేసాడు, అయిపోయింది. ప్రివ్యూ వేసాం ఇక్కడ ఫిలిం ఛాంబర్లో. చిరంజీవి గారు కొన్ని ఏమంటారు డిప్లొమాటిక్గా ఉంటారు కొంత. ఇది ఆయన కూడా బయటకు వచ్చినప్పుడు ఆయన కూడా బ్యాడ్ యాక్టర్. అంటే మేమంతా యాక్ట్ చేయలేం నిజంగా, మాకు భయం. అందుకే ఏదైనా సినిమాలకు వెళ్ళినప్పుడు బయటికి రాగానే నిజం చెప్పాలి కదా, అక్కడ మనం నటించలేము. మేము అంత దాసినారాయణరావు గారు అంత గొప్ప రైటర్స్ కాదు. ఆయన మొత్తం వేరే చెప్తాం. మాకు ఎన్నో వండర్స్లో ఆయన ఒక వండర్. ఆయన అంత ఇది కాదు. చిరంజీవి గారు కూడా సినిమా చూసేప్పుడు నేను చేసేది ఏమనుకుంటుందో, లేదా మా తమ్ముడు చేశారు, నాగబాబు చేశారు ఏమనుకుంటుందో అనుకోవచ్చు కదా. ఆయన షో అది, ఆయన షో.
సరే బయట నిల్చున్నాను. ఇలా బయటికి రాగానే ఫేస్ మొత్తం మొహం మారిపోయింది. సినిమా హీడిన్ లైక్స్ ఆయనకి కొన్ని నచ్చలు, అంటే ఆయనకు ఒకలా అయిపోయి సరే నేను తర్వాత మాట్లాడతా అని నన్ను వెళ్ళిపోయారు. సో హీడిన్ లైక్ ద మూవీ. వెళ్ళిన తర్వాత చెప్పాడు, నువ్వు చెప్పినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చింది, అదేంటి ఆ సినిమాలో అక్కడ కనిపించలేదే ఎలా అన్నారు. ఏమోనండి ఇదేని. సో అలాంటి జరిగింది. అదే ఒక్కటి క్లారిఫికేషన్ అడుగుదాం. తర్వాత మీరు బాలకృష్ణ గారితో సినిమా చేద్దాం అనుకున్న ఒక ప్రపోజల్లోకి వెళ్ళారు కదా? ఆల్మోస్ట్ షూటింగ్ అనుకున్నాం, అన్నీ అయిపోయి అంతా జరిగింది. లాస్ట్ మినిట్లో అదే దేవి ప్రసాద్ గారికి వెళ్ళిపోయింది ఆ సినిమా. ఈవి సత్యనారాయణ గారి డైరెక్షన్. బట్ ఆ సినిమా పెద్ద హిట్ అయింది తర్వాత, వాళ్ళతో తీయాల్సింది. సో బాలకృష్ణ ఏం గుర్తులేదు నాకు, ఏం సినిమా గుర్తులేదు. నితిన్ గారు వాళ్ళిద్దరు అప్పుడు కొంచెం అప్పుడే తను ఒక వాళ్ళు ఎక్కడో కలిసి యూస్ టు బి ఫ్రెండ్స్, నితిన్ గారు బాలకృష్ణ గారు అంతా. ఓకే, అది ప్రాజెక్ట్ ఆగిపోయింది. అవును, ప్రాజెక్ట్ అయిపోయింది. అది జరిగి ఉంటే బాగుండేదేమో కదండి అప్పుడు బాలకృష్ణ గారితో. అంటే అది బాగా బిగినింగ్, అది ఇప్పుడు కాదు, అది ఎప్పుడో. ఈ సత్యనారాయణ గారు అప్పుడే రేజింగ్ టైం. నాకు అది గుర్తు కూడా లేదు నాకు. తర్వాత ఒక అలవాటు ఉంటుంది, ఎంత సన్నిహితులైనా సరే వాళ్ళు మరణించినప్పుడు మటుకు వెళ్ళి చూడరు. ఎందుకంటే ఆ రూపాన్ని మైండ్లో ముద్రించుకోవటం ఇష్టం లేక. వాళ్ళు అలాగే ఉండాలి అందంగా, వాళ్ళు మన ఊహా చిత్రంలో అలాగే ఉండాలని. నాకు కూడా నేను అస్సలు నమ్మలేదు. ఇంకా లాస్ట్ ముందు రోజు చూడకూడదు అనుకున్నాను, తర్వాత ఇంకా తప్పలే, అట్లీస్ట్ కొంత అన్నా చూడాలని కూర్చున్నాను టీవీ ముందు. బట్ స్టిల్ there's no feeling, kind of numbness అంటారు చూడండి. Absolutely no, this is not possible, that is not her అలా. ఐ మీన్ మొన్న అంటే ఆ మధ్య ఎప్పుడో కలిసి, ఎందుకంటే 100 years ఇది జరిగింది కదా చెన్నైలో, సెంటినరీ. సో తెలుగు వాళ్ళకి సపరేట్గా ఒకరోజు పెట్టారు, దాంట్లో సీఎం గారు రాలేదు. సీఎం గారిది, జయలలిత గారిది సెంటినరీ ముందు రోజు ఒకటి పెట్టారు, 2 days ఏదో పెట్టారు ఒకటి. ముందు రోజు కొంతమందిని ఆమె సత్కరించారు, నెక్స్ట్ డే ప్రెసిడెంట్ వచ్చేటప్పుడు కొంతమందిని సత్కరించారు. సో దాంట్లో ప్రెసిడెంట్ ఉన్న దాంట్లో మేము లేదు, దాంట్లో చాలామంది రజనీకాంత్ గారు ఇది అదేని. దానికి ముందు రోజు ఒకటి చేశారు, దాంట్లో యాక్చువల్గా ఎవరు లేరు తెలుగు వాళ్ళు దాంట్లో. ఆ ముందు రోజు పెట్టిన దాంట్లో కూడా కమల్ హాసన్, రజనీ గారు ఉన్నారు అనుకుంటా, ఐ థింక్ హీ వాజ్ దేర్, రజనీ గారు ఉన్నారు, శివకుమార్ వాజ్ దేర్, ఇళయరాజా, తర్వాత ఇంకా ఎవరో 2-3 అండ్ అఫ్ కోర్స్ ఆమె పాత హీరోయిన్స్ ఆమె ఉన్నప్పుడు ఇంకెవరెవరో ఉన్నారు, అందరు చాలా మంది ఉన్నారు. అండ్ శ్రీదేవి ఆల్సో వాజ్ దేర్. బట్ శ్రీదేవికి ఆ రోజు ఇవ్వలే, శ్రీదేవికి ప్రెసిడెంట్ వచ్చిన రోజు ఇచ్చారు. సో ఇంతవరకే పిలిచారు, అందుకే శ్రీదేవి కూడా తమిళ్లో పెద్ద సక్సెస్ఫుల్ హీరోయిన్, టాప్ హీరోయిన్ శ్రీదేవి గారు. తను కూడా శ్రీదేవి అంత ఉన్నింది కాబట్టి శ్రీదేవిని పిలిచారు. దెన్ మన వాళ్ళు ఎవరో వెళ్ళి, మా తెలుగు కూడా ఇక్కడే చేస్తున్నాము మీది అయిపోయిన తర్వాత అంటే, ఎవరెవరు వస్తున్నారు అలా అలా అని అంటే లిస్టు ఇలా చెప్పారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాణిశ్రీ గారు వస్తున్నారు, జయసుధ వస్తున్నారా అని అడిగారు అంట. జయసుధ వస్తున్నారు అనగానే సరే అని ఓకే అనేసి చెప్పారంట. జయసుధకు కూడా నేను కొంతమందికి ఇస్తున్నాను రేపు, ఆ లిస్ట్లో లేదు కానీ పర్వాలేదు తన్ని యాడ్ చేయండి అలా, జయసుధని యాడ్ చేయండి అలా. దాని తర్వాత లేదమ్మా అలాగే జయప్రద కూడా ఆమెతో కూడా వస్తున్నారు, అప్పుడు పొలిటీషియన్స్ కదా వాళ్ళ, జయప్రద గారు ప్లీజ్ జయప్రద గారిని కూడా చెప్పండి అని చెప్పి, మీకు నెట్లో చూస్తారు రెడ్ కలర్ శారీ కట్టుకుని చూసాను, ఆ స్పీచ్ మొత్తం విన్నాను. ఆ రోజు అది ఆమె లాస్ట్ మినిట్లో యాడ్ చేసింది, యాడ్ చేసి మేము వెళ్ళేసరికి లేట్ అయిపోయి లోపల వెళ్ళలేకపోయాం, జనం అది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, ఆమె స్టేజ్ మీద ఉంది, అందరూ వచ్చేసారు కూర్చుని ఉన్నారు. నేను జయప్రద మేమంతా లేట్, మా ఇవ్వంతా లేట్ అయిపోయిన తర్వాత స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కూడా స్టేజ్ మీద వాళ్ళు లిస్ట్ జనరల్గా ఉంటారు కదా వాళ్ళు సెక్యూరిటీ, వీళ్ళు లిస్ట్ చదువుతున్నప్పుడు కూడా మళ్ళీ జయప్రద పేరు లేదు, మళ్ళీ అయ్యో ఓన్లీ జయసుధ పేరే ఉంది. వాళ్ళు అన్నారు మేడం ఓన్లీ యువర్ నేమ్ ఇస్ దర్ యూ హ్యావ్ అని అన్నారు. సో తన వెనకాల లేదు, ఐ థింక్ లిస్ట్ అవుట్ మేడం చెప్పారంట,
ఇద్దరు పేర్లు చెప్పారు అని చెప్పిన తర్వాత పైకి వెళ్ళి మేమిద్దరం కూర్చున్నాం. సో షీ వాజ్ సో దిస్ వెన్ మేము వస్తున్నాం అనగానే పిలిపించారు. సో దట్ వాజ్ ఆల్మోస్ట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. Great. మీరు ఏ ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకోలేదు, మా అదృష్టం మీరు చెప్తున్నారు ఇదంతా. ఐ జస్ట్ ఆమెను ముట్టుకోవడానికి కూడా భయపడతారు మన వాళ్ళు. దే వోంట్ ఈవెన్ అవును, అంత. పాదాభివందనం కూడా అడుగు దూరంలో నేలం చేస్తారు. బట్ దాని అన్నిటికీ ఒక కారణం ఉందండి. ఓన్లీ పీపుల్ హూ నో హర్. అవును, ఆమె కానీ అట్లా లేకపోతే షీ వుడెంట్ హావ్ బీన్, ఇప్పటి వరకు ఉండుండేది కాదు ఆమె. అవును, ఆల్ హర్ లైఫ్ షీ వెంట్ త్రూ. ఐ మీన్ ఇట్స్ అ ఫైట్. అవును, లాస్ట్ వరకు ఫైట్ చేస్తే ఐ థింక్ అవును. పురచ్చి తలైవి అనేది ఆవిడ కరెక్ట్ పేరు కదా. విప్లవం వెరీ అనేది రిజర్వ్డ్ అండి, వెరీ రిజర్వ్డ్ అండ్ సెన్స్ లైక్ సో దట్ యు నో షీఈ్ ఆల్వేస్ ఆ నో నాన్ సెన్స్ అన్నది పక్కన పెట్టడానికి ఒక ఇది ఉంది. అది ఏదో ఒక న్యాచురల్గా ఆమెలో ఉండే ఒక ఇదే. బట్ పొలిటికల్ వచ్చి ఆమె అంత రూత్లెస్ అని, ఆమె ఇదని, ఆమె అందరూ ఇట్లా పడతారు అవన్నీ ఆమె వద్దని చెప్పలేదు. ఎందుకు వద్దని చెప్పలేదంటే దానికి కారణం చాలా ఉంది. ఆమె అలా లేకపోతే సస్టైన్ చేయలేను. బీయింగ్ ఎ ఉమెన్ అండ్ సింగిల్ ఉమెన్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఐ మీన్ ఉన్నారు బట్ ఐ డోంట్ నో బికాస్ ఐ డోంట్ వాంట్ టాక్ మచ్ అబౌట్ దెమ్. బట్ ఒంటరి ఆడది, అంత పెద్ద పార్టీకి నాయకురాలు అంటే సహజంగా ఎంతో మంది ఎన్నో రకాలుగా అడ్వాంటేజ్ తీసుకుంటారు కదా. అది కంట్రోల్ చేయాలంటే ఆవిడ మరి అలాగే ఉండాలి కదా. అడ్వాంటేజ్ తీసుకోవడం, ఒకసారి ఆమెకి పెద్ద యాక్సిడెంట్ కూడా అయింది. 89 మీనంబాకం ఎయిర్పోర్ట్ దగ్గర. సో త్రుటిలో తప్పింది ఆవిడ. జస్ట్ టు కిల్లర్, దట్స్ ఆల్. ఇట్ వాజ్ నాట్ అన్ యాక్సిడెంట్. ఐ నో దట్. అది కూడా ఆమె చెప్పారు నాకు. దట్స్ సో ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆమెని అసలు రియలీ. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పారండి, 96లో ఆవిడని అరెస్ట్ చేసినప్పుడు అకూమ్ రివర్ పక్కన ఉన్న జైలుకి ఆవిడని పంపిస్తే ఆవిడ కోసమే ఆ మూసివేసిన జైలు ఓపెన్ చేశారట. ఎలుకలు, బల్లులు, పురుగులు. ఆవిడ పెట్టిన రూము ఆవిడ చెప్తున్నారు ఒక జువాలజీ క్లాస్ కండక్ట్ చేయొచ్చు. నేను అక్కడ 28 రోజులు ఉన్నాను. ఏమైపోయింది లైఫ్లో ఎదుర్కొందామని. మొండిగేస్తారండి అంతే. ఆమెకి పెద్దగా లైక్ నిజంగా ఆ టైంలో కూడా పొలిటీషియన్ అవ్వాలని ఆమెకి కోరిక లేదు. ఎందుకంటే ఆమెకున్న ఆ మైండ్ సెట్కి ఇది పనికిరాదు, పాలిటిక్స్ ఆమె కూడా పనికిరాదు. బట్ బికాస్ ఆఫ్ ఎంజిఆర్ గారు, హీ వాజ్ నాట్ కీపింగ్ వెల్, షీ హ్యాస్ టు. సో దట్స్ హౌ షీ టుక్ పార్టీ. ఇది పార్టీ నిలబెట్టాలి అని ఎంజిఆర్ గారి కోసం అని షీ వర్క్ వెరీ వెరీ హార్డ్, వెరీ సిన్సియర్, డెడికేటెడ్. నథింగ్ ఏదో దేనికోసమో ఆశించి వెనక ఏదో వేసుకుని వెళ్ళాలి అలాంటిది ఏమి చేయలేదు. 2007లో ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సిమి గరేవాల్కి. ఆ టైంలో ఆవిడ ఏం చెప్పారంటే, ఐఎమ్ లైక్ ఏ సన్యాసి, నేను మనసులో సన్యాసిని. ఆవిడ చెప్పే మాటలు కూడా, ఎనదు ఉళ్ళముం ఎనదు ఇల్లముం తమిళగం దాన్, నా మనసు ఇదే, నా ఇల్లు ఇదే, నాకు ఇంతకు మించి ఎవరు లేరు. ఈవెన్ అఫీషియల్స్తో మాట్లాడాలన్నా కూడా చాలా మంది అనుకుంటా షీ రైట్స్ వెరీ వెల్, బాగా రాస్తారు. అందరికి ఉత్తరాలే రాస్తారు. ఎంతో టెక్నాలజీ ఇది వచ్చినా కూడా అప్పుడు కూడా అఫీషియల్స్ కూడా ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలన్నా చాలా చక్కగా. అవును, మొన్న దాకా కూడా ఆమె చేసేవారు. అవును అవును, షీ యూజ్డ్ టు డు దట్. అవును. కరుత్రు పలవై అనేది సంథింగ్ ఆవిడ వరుస సంకలనాలు రాసేవాళ్ళట 70sలో. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. మీరు లెటర్స్ ఆవిడ రాస్తున్నారన్నారు కదా, నేను విన్నా ఒక విషయం చెప్తాను, మీరు ఎంటర్టైన్ అవుతారని చెప్తాను. మీ హీరోయిన్లు అందరికీ అభిమానులు ప్రేమ ఉత్తరాలు రాస్తూ ఉంటారు కదా, మీకు కూడా చాలామంది రాసే ఉంటారు కదా. ఒక అభిమానట జయలలిత గారికి ఉత్తరం రాస్తున్నాడట ప్రతి వారం అట. ఫలాని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, నేను మీకు తగిన వాడిని, ఫలాని రోజు లోపల మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను.